అచీవ్మెంట్స్ అన్నీ కూడా జరిగినాయి. సో, ప్రతి ఒక్కళ్ళం కూడా నెక్స్ట్ అవార్డ్ ఫంక్షన్‌కి ఒక మంచి పొజిషన్‌లో ఉండాలని కోరుకుంటున్నాం లీడర్స్. సో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో, లైవ్ అనేది కనెక్ట్ అయిందండి. నేను సార్‌కి సెషన్ హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఒక 1 మినిట్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. పూర్ణ సార్. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద సెషన్ సార్. థ్యాంక్ యూ. వాయిస్ ఇస్ క్లియరా మేడం? వెరీ క్లియర్ సార్. ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పండి మేడం, ఆ వీడియో బంద్ చేస్తాను. ఓకే సార్. గుడ్ మార్నింగ్ ఆడియన్స్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఆ, ఈరోజు ఒక అద్భుతమైన ఈవెంట్కి వెళ్ళడం జరిగింది. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ, మన టిహెచ్ఎస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. అదేవిధంగా ఈరోజు నాకు ఈ యొక్క బిజినెస్ ను పరిచయం చేయించిన గ్రేట్ లీడర్ శ్రవంతి మేడం, హరికృష్ణ సార్లకు థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా గ్రేట్ లీడర్ రమేష్ ముద్రడ సార్, అదేవిధంగా రంజిత్ కుమార్లకి ఎల్లవేళగా నేను రుణపడి ఉంటాను. అదేవిధంగా ఈ రోజు నాకు ఈసుడు అని ఒక పిన్ లెవెల్ నాకు రావడం జరిగింది. అది ఒక ఈ పర్వదినం, మహాశివరాత్రి పర్వదినంలో వెస్టేజ్ కంపెనీ ద్వారా నేను ఈ రోజు అందరి మన టాప్ అప్ లైన్ అందరి ముందు కూడా నేను తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక మంచి మెమరబుల్ డే. ఎందుకంటే ఒక మంచి పర్వదినంలో ఇలాంటి జరగడం, ఈవెంట్ జరగడం, దాంట్లో నేను పాల్గొనడం, నాకు ఈ రోజు నాకు హానరింగ్ జరగడం చాలా బాగా ఉంది. ఆల్ లీడర్స్ మంజునాథ్ సార్, రంజిత్ సార్, అదేవిధంగా రమేష్ ముద్రడ సార్, అదేవిధంగా మన హరికృష్ణ సార్, ఎంటైర్ మన టిహెచ్ఎస్ ఫ్యామిలీ, తర్వాత లహరి మేడం, తర్వాత ప్రతి ఒక్క టిహెచ్ఎస్ ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ ఎదురుగా నేను తీసుకోవడానికి చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా నేను గ్రేట్ఫుల్ గా ఎల్లవేళలా ఈ రోజు నాకు యూసిటీ లెవెల్ వచ్చిందంటే దానికి మెయిన్ కారణం నా యొక్క డౌన్ లైన్స్, నా యొక్క అప్ లైన్స్, నా యొక్క లైఫ్ లైన్స్ అందరికీ పేరు పేరున నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. నేను ఈరోజు లీడర్షిప్ క్వాలిటీస్ అండి, ఎక్కువ సేపు ఏమి ఉండదండి, ఒక 20 మినిట్స్ ఉంటుంది. కానీ దయచేసి మంచిగా కూర్చొని రాసుకుంటే చాలా బాగుంటుంది. కొన్ని టిప్స్ చెప్తాను, కొన్ని గురించి నేను మాట్లాడతాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈరోజు మనకు అంటే ఇక్కడ పెద్ద పెద్ద చదువులు అవసరం లేదండి, పెద్ద పెద్ద డిగ్రీలు అవసరం లేదు. ఏముండాలంటే పెద్ద పెద్ద కోరికలు ఉంటే బిజినెస్ మీరు చేయొచ్చు. అదేవిధంగా చాలా మంది లీడర్స్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనుషులకు చేర్పించే బిజినెస్ కాదండి ఇది, మనలాంటి కోరికలు ఉన్న వాళ్ళను చేర్పించే బిజినెస్. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఆచరిస్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా లీడర్ అంటే ఏ విధంగా ఉండాలంటే, జనరల్ లీడర్ అంటే ఏంటి, ముందు నడిచేవాడా? కాదు, టీంను ముందుకు నడిపించేవాడు లీడర్. అంటే ఈ రోజు మనీ అంటే లక్కునో లేకపోతే ఏదో రాదండి, కన్సిస్టెన్సీగా ఉండాలి. అదే విధంగా మనం టైం పెట్టాలి, అప్పుడు ఇన్కమ్ వస్తుంది. ఈ వెస్టేజ్ కంపెనీ అంటే చాలా మంది జీవితాలు మార్చేసిన కంపెనీ అండి ఇది. ఇది ఏదో స్కామ్ కాదు, స్కీమ్ కాదు, లక్ అసలే కాదు, ఇది లీడర్షిప్ బిజినెస్. కాబట్టి మీరు బాగా దీన్ని అవలంబిస్తుంటే చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ అంటే ప్రతి ఒక్క లీడర్ ఆల్రెడీ ఒక పిన్ లెవెల్కి వచ్చిరంటే అది సామాన్య పిన్ లెవెల్ అట్లా ఏమి ఉండదండి. జనరల్ గా చూసుకుంటే ఎవరైనా బ్రాంజ్ అయినా, సిల్వర్ అయినా, గోల్డ్ అయినా, ఏదైనా స్టార్ అయినా, డైమండ్ అయినా, క్రౌన్ అయినా, ప్రతి ఒక్కరు ఏదో ఒక లెవెల్ అచీవ్మెంట్ చేసి ఈ రోజు ఒక కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళడం జరిగింది. కంఫర్ట్ జోన్ అనేది చాలా డేంజరస్ జోన్. అంటే చాలా మంది ఈ రోజు ఆ సెషన్లు ఇవ్వడానికి చూస్తున్నారు తప్ప అంతే తప్ప ప్రాస్పెక్ట్ తీసుకురావడానికి ఎవరు కూడా ముందు రావట్లేదు. ఎవరైనా సెషన్ ఇవ్వడానికి చూస్తున్నారు కానీ ప్రాస్పెక్ట్ తేవడానికి చూడట్లేదు చాలా మంది ఇక్కడ. కాబట్టి నేను దయచేసి చెప్పేది ఏంటి అంటే, ఈ రోజు ఒక టీం వస్తుంది మనకు అంటే వాళ్ళకు డూప్లికేషన్ చేయాలి. ఈ రోజు అంటే డూప్లికేట్ బిజినెస్. ఈ రోజు ఈ రోజు నీకు ప్లాన్ సూపర్ గా చెప్పడం వచ్చు, చాలా బాగా చెప్పడం వచ్చు నీకు ప్లాన్. మరి అదే విధంగా నీ కింద ఎంత మందికి ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం వచ్చు. నీకు ఫుల్ గా బిజినెస్ ప్లాన్ తెలుసు, నీకు ఫుల్ గా ప్రొడక్ట్ గురించి కూడా చాలా బాగా తెలుసు. మరి టీంలో ఎంత మందికి తెలుసు అంటే మక్కి అనువదించు, దాన్ని కంపల్సరీ తీయాలి. అంటే ఈ రోజు ఒక ఆధార్ కార్డ్ పెడితే పాన్ కార్డ్ రాదండి, ఆధార్ కార్డే జిరాక్స్. అదే విధంగా నీ లెక్క వాళ్ళను డూప్లికేట్ చేసే వ్యక్తులను పట్టుకొని మనం తీర్చిదిద్దగలిగితే చాలా బాగుండేది. ఇవాళ రేపు చాలా మంది లీడర్స్ ఎలా ఉన్నారంటే జనరల్ గా వచ్చేసారు, ఐడి వేసేసిన అయిపోయింది, నా పని అయిపోయింది,
నీది నువ్వు చూసుకో అన్నట్టు ఉంది. ఈ రోజు చాలా మంది లీడర్స్ ఏ విధంగా ఉన్నారంటే బ్యాంక్ పాన్ అప్లోడ్ చేయకుండా కూడా చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారు మన దగ్గర టీం. చాలా మంది మీకు తెలుసో తెలియదో నేను గమనించాను. మా టీంలో కానీ పక్కపొంటి టీంలో గమనించాను. ఈ రోజు వాళ్ళకి పాన్ బ్యాంక్ అప్లోడ్ చేయకుంటే 500 ఎబో వస్తే వాళ్ళకి చెక్ వస్తుందండి. అది ఓచర్ రాదు. అలా అంటే ఇప్పుడు వాళ్ళకు ఆ డబ్బులు ఎక్కడ పోతాయని తెలియక ఆ చెక్కులు మిస్గైడ్ అయిపోయి నాకు డబ్బులు రావట్లేదు అనుకొని చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ బిజినెస్ క్విట్ చేయడం జరుగుతుంది. అంటే ఈ విధంగా పాన్ బ్యాంక్ కూడా ప్రతి లీడర్ కూడా ఎవరు కూడా అప్డేట్ చేయడం జరుగుతలేదు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తిని జాయిన్ చేసుకున్నప్పుడు తనకి ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పాలి. అతనికి మనం ఒక 90 డేస్ ప్లాన్ అనేది ఇవ్వాలి కంపల్సరీ. ఆ 90 డేస్ ప్లాన్లో మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎవరికైనా సరే ఏదైనా సరే మనం చూసుకున్నప్పుడు ఆ లీడర్ను మనం ఏ విధంగా అవలంబించాలి అంటే చాలా మంది ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరినీ జాయిన్ చేయడం కాదండి. టీమ్ సైజు ఎంత ఉన్నదని కాదండి, టీంలో క్వాలిటీ ఎంత ఉన్నదని కూడా దాంట్లో కూడా మనం చూసుకోవాలండి. అంటే క్వాలిటీ మీన్స్ ఏంటి అంటే ఈ రోజు తను చేయగలుగుతాడా, తను ఒక విఎంసీఎం అవ్వగలుగుతాడా ఏంటి అని కూడా ముందుగా ఫ్రీ జడ్జి చేయమంటలేను. కానీ ఎంతో కొంత నువ్వు వాళ్ళని స్టడీ చేసి ఈ రోజు మన బిజినెస్ తీసుకురావాలండి. ఇది సబ్బులు పేస్ట్ బిజినెస్ కాదండి, ఈ జీవితాల తలరాతను మార్చే బిజినెస్. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళకు ఒక 90 డేస్ కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకు 90 డేస్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వాలి వాళ్ళకి కంపల్సరీ. మనకి ఏంటి అంటే 789 అంటే 789 ఈక్వల్ 24 అవర్స్ టోటల్. ఆ 24 అవర్స్లో మనం చూసుకుంటే ఒక 9 అవర్స్లో 7 అవర్స్ మనం పడుకోవడానికి తీసేయండి, 2 అవర్స్ తినడానికి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఇలాగ స్నాక్స్ తినడానికి అంటే 2 అంటే ఒక హాఫ్ అన్ అవర్ వేసుకున్న 3 సార్లు తిన్న గంటన్నర స్నాక్ను ఒక హాఫ్ అన్ అవర్ అంటే 2 అవర్స్ చేసిన 9 అవర్స్ పోతుంది. 8 అవర్స్లో గతంలో మీరు ఏ బిజినెస్ చేసినా లేకపోతే ఏదైనా జాబ్ చేసినా కూడా మీరు చేయొచ్చండి. 8, 9 ఎంత అవుతుందండి ఇప్పుడు మనం చూసుకుంటే 17 అవర్స్. ఇంకా ఎన్ని అవర్స్ మిగులుతుంది? ఇంకా 7 అవర్స్ మిగులుతుంది. ఇంకా 7 అవర్స్లో మనం ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి వాళ్ళకు మనం క్లారిటీ ఇవ్వగలిగితే, మన వచ్చిన వాళ్ళకి మనం చెప్పగలిగితే చాలా మంచిగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతాడు. సరే ఫ్యామిలీకి ఒక 10 అవర్స్ జాబ్ అవర్స్ చేసుకుందాం, లేదు 12 అవర్స్ జాబ్ అవర్స్ చేసుకున్నా కూడా 5 అవర్స్ ఉంటుంది. 5 అవర్స్లో మీరు ఒక 2 అవర్స్ కనుక ఫ్యామిలీకి ఇచ్చిన 3 అవర్స్ ఉంటాయండి. ఈ 3 అవర్స్ను మనం బిజినెస్లో పెట్టగలిగితే, వెస్టేజ్ బిజినెస్లో పెట్టగలిగితే 100% మంచిగా ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్పాలి అంటే ఫస్ట్ అవర్లో వాళ్ళకి కంపల్సరీ ఒక 1 అవర్, అది పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఒక్కొక్క లైఫ్ స్టైల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఫస్ట్ అవర్లో వాళ్ళకి కూర్చోబెట్టి మీరు కూర్చోండి, ఈ 1 అవర్లో రోజుకొక 3 ప్రొడక్ట్స్, రోజుకొక 3 ఆర్ 5 ఆర్ 3 చాలు, దట్స్ ఇనఫ్. అంటే వాళ్ళకి 1 మంత్లో 30 డేస్ ఇంటూ 3 ప్రొడక్ట్స్ ఎన్ని అవుతుంది? 90 ప్రొడక్ట్స్ అవుతుంది. ఇవాళ రేపు లీడర్స్ ప్రతి ఒక్కరికి సిఎన్టీ చేయాలంటే లీడర్స్ భయపడిపోతున్నారు. సిఎన్టీ చేయట్లేదు. చాలా మంది ఏమన్నా లీడర్షిప్ క్వాలిటీస్ చేయడం లేకపోతే ఇంకా సంథింగ్ చేయడం దానికి ఇష్టపడుతున్నారు. కానీ ఇక్కడ మీరు కనుక జైన్ వ్యక్తి కనుక 90 ప్రొడక్ట్స్ గురించి కనుక తెలుసుకుంటే అంతకంటే పెద్దగా ఏం చెప్తున్నారండి? అంతకంటే పెద్దగా మనం ఏం చేస్తున్నాం? బ్యూటీ ప్రొడక్ట్స్ కొన్ని, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కొన్ని, డైలీ యూజెస్ ప్రొడక్ట్స్ కొన్ని హెల్త్ సప్లిమెంట్స్, ఈ కేటగిరీ వైజ్ కనుక చేస్తే 1 మంత్లో 90 ప్రొడక్ట్ గురించి తెలుసుకుంటే దట్ ఈస్ ఇనఫ్, సరిపోతుంది. నెక్స్ట్ అవర్ ఏం చేయాలి? కూర్చోబెట్టి తనకి లీస్ట్ ప్రిపేర్ చేపియాలి. లీస్ట్ ప్రిపేర్ అంటే ఈ విధంగా చూసుకుంటే హాట్ లిస్ట్, వామ్ లిస్ట్, కోల్డ్ లిస్ట్. అంటే నీకు చుట్టుపక్కల bonte ఎవరున్నారు, ఏం కథ, తర్వాత నీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరున్నారు, తర్వాత స్ట్రేంజర్స్ ను కలిసినప్పుడు వాళ్ళకి ఏ విధంగా మాట్లాడు. ఈ విధంగా మన కొత్త వాళ్ళ కనుక లీడర్ కనుక వాళ్ళకి నేర్పించగలిగితే ఒక లిస్ట్ ప్రిపరేషన్ అనేది కంపల్సరీ చూడాలండి. ఈ రోజు మనం చూసుకుంటే ఖురాన్ అనేది ముస్లింలకు ఒక భగవద్గీత, వాళ్ళకు ఒక గ్రంథం. మన హిందువులకు కంపల్సరీ భగవద్గీత గ్రంథం, క్రిస్టియన్స్ కి బైబుల్. ఆ విధంగా అనుకో మన వెస్టేజ్ బిజినెస్ చేసే వాళ్ళకు మేక్ ఏ లీస్ట్ అనేది, లీస్ట్ ప్రిపరేషన్, ప్రాస్పెక్ట్ లీస్ట్ అనేది ఒక మంచి గ్రంథం, ఒక పవిత్ర గ్రంథం లెక్క. వాళ్ళు ఏ రిలీజన్ అయితే ఆ రిలీజన్ పేరు పెట్టుకొని అది నా గ్రంథం అని పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. 2 అవర్స్. నెక్స్ట్ థర్డ్ అవర్ కంపల్సరీ నేర్చుకోవడం. ఇప్పుడు ఏం నేర్చుకోవాలి అంటే ఇప్పుడు మనకు అందరు లీడర్స్ మార్నింగ్ 5 o'clock పెడుతున్నారు, ఈవినింగ్ 6 o'clock మన టీహెచ్హెచ్లో అవుతుంది. లేడీస్కి అయితే మనకు 3 o'clock ఉంటుంది, మళ్ళీ 8 o'clock ఎవ్రీ
డే ఉంటుంది. ఏదో ఒక అవర్లో కంపల్సరీ జూమ్లో కొత్త వాళ్ళని ఏదో ఒక అవర్లో జూమ్లో జాయిన్ చేయించి వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రతి లీడర్ క్వాలిటీ ఏంది ఏంది కూడా తెలుసుకోవచ్చు. అంటే 3 అవర్స్ అయిపోయింది. మీరు వాళ్ళకి జాయిన్ అయిన తర్వాత ఈ విధంగా వాళ్ళకు మనం ఇచ్చేసి ఒక 90 days వాళ్ళకి కనుక మనం ఇవ్వగలిగితే 100% వాళ్ళు ఒక మంచి లీడర్గా తయారవుతారు. మొక్కై వంగంది మానై వంగున అన్నప్పుడు ప్రతి లీడర్ వస్తున్నారు, ఎన్నో కళలు అని వస్తున్నారు. 1 month లో ఉంటే ఫైర్ కాదండి. 1 month లో ఒక లీడర్ వచ్చిందంటే తన ఫైర్ చూపిస్తే ఫైర్ కాదండి. 12 months ఏదైతే కన్సిస్టెన్సీగా ఉంటుందో అది కన్సిస్టెన్సీగా ఉంటే అప్పుడు అనేది గ్రో అవ్వడం జరుగుతుంటుంది. ఇవాళ రేపు చూసుకుంటే ఈ రోజు మేము అవార్డ్ ఫంక్షన్లోకి వెళ్ళినాం. ఒక 1 million అంటే 1,00,00,000 కంపెనీగా మనం ఎదగబోతుంది. ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీ వెస్టేజ్ కంపెనీ, మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ, 2023-25 మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ. ఎన్నో అవార్డ్స్ ఉన్నాయి, రికగ్నేషన్స్ ఉన్నాయి. మంచి లగ్జరీ కార్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఈ ఇండస్ట్రీలో, మంచి హౌస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ఫారెన్ టూర్ పోయిన వాళ్ళు ఉన్నారు. నేను కూడా థాయిలాండ్ వెళ్ళాను, అదేవిధంగా దుబాయ్ వెళ్ళాను, ఖతర్ వెళ్ళాను, దోహా వెళ్ళాను. ఈ విధంగా చాలా మంది కూడా ఈ విధంగా ఫారెన్ టూర్స్ కూడా ఉండడానికి ఎక్కువ అవసరం. మరి ఇంత మంచి కంపెనీలు, ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీలు మనకేం చేసింది, మన కంపెనీ అదే విధంగా ట్రైనింగ్స్ అనేది ఏ కంపెనీలో కూడా డైరెక్ట్ సెల్లింగ్ లో ఈ విధంగా లేదండి. ప్రతి ఒక్క కంపెనీ మనకి ఇక్కడ విఎల్సి ఇస్తుంది, విఐపి ఇస్తుంది, అదే విధంగా విడబ్ల్యూఎస్, బ్యూటీ కేర్, అగ్రికల్చర్, ఈ విధంగా అన్ని రకాలైన ట్రైనింగ్స్ ప్రతి ఒక్కరికి అందడానికి మన కంపెనీ ఈ విధంగా చూసుకుంది. అదే విధంగా మన లీడర్స్ వీక్లీ మీటింగ్, మంత్లీ మీటింగ్, తర్వాత బూట్ క్యాంప్స్, ఈ విధంగా ఎన్నో మనకు ఎడ్యుకేషన్ డెవలప్ అవ్వడానికి ఎన్నో రకాలుగా తీసుకుంటారు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ రోజు మనం పోయి నేర్చుకున్న దాన్ని తర్వాత మనం దాన్ని పాటించడానికి ఇష్టపడట్లేదు. ఈ రోజు నువ్వు ఎంత నేర్చుకున్నా, ఏది నేర్చుకున్నా కానీ ఆ రోజు నువ్వు గనక అది దాన్ని పట్టించుకోకపోతే ఆ సెషన్ నీకు ఎందుకు పనికిరాదు. మీటింగ్స్ ఎందుకు పనికొస్తాయని, ఎందుకు పనికొస్తాయండి అసలు యాక్చువల్ మీటింగ్స్ ఎందుకు అంటే, మీటింగ్ లో నేర్చుకున్న దాన్ని నువ్వు పాటించినప్పుడు ఆ మీటింగ్ నీకు ఉపయోగపడ్డది. అంతే తప్ప ఈ రోజు ఎక్కడ బూట్ క్యాంప్ అయితే అక్కడ, ఏ సెషన్ అయితే 1 day వర్క్షాప్స్, బూట్ క్యాంప్స్ విపరీతంగా తిరుగుతున్నారు అందరు లీడర్స్ అందరు. కానీ అక్కడ నేర్చుకున్న దాన్ని మనం ఎక్కడన్నా ఇంప్లిమేషన్ చేశామా, మనం మారామా అనేది ఒక్కసారి చూసుకోండి. చాలా మట్టుకు ఇక్కడ తెలుస్తుందండి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఈ రోజు అయినా ఏదైనా సరే మనం రోబోస్ కాదండి. మనం ఏమైనా కీ ఇయ్యంగానే మనం ఏమంటే సెటరేట్ అయిపోవడానికి, అంటే మనది మనమే మార్చుకోవాలి. ఈ రోజు చాలా మంది లీడర్స్ 5 o'clock బెడ్ మీదకి వెళ్ళించి లేవడానికి కూడా చాలా మంది ఆపసోపాలు పడుకుంటా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. గ్రేట్ లీడర్ మనకు ఆ రోజు చెప్తూనే ఉన్నాడు రంజిత్ సార్. ప్రతి టెంపుల్ చూపిస్తు రోజు ఒక దర్శనం చేపిస్తున్నాడు సార్, అమ్మవారు కానీ కానీ. ఎందుకంటే సార్ మనకు చెప్పిందంటే, మీరు ఇలాగైనా దర్శనం చేసుకుంటారు, ఏదైనా ఉంటుంది. మన గ్రేట్ లీడర్ మంజునాథ్ సారు, మీకు ప్రయత్నమైన మీకు ఫెయిల్ అవ్వచ్చు కానీ ప్రేయర్ మాత్రం అసలు మిస్ అవ్వదు. మీరు ఏదైనా సరే కంపల్సరీ ప్రేయర్ అయితే ఏదైతే చేస్తారని చెప్తున్నారు. కానీ ఇంకా మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాం, ఎవరి మాటలు మనం పట్టించుకుంటున్నాం, ఎవరు చేస్తున్నాం, ఎవరు చెప్పినా వింటున్నాం, వెళ్తున్నాం, మళ్ళీ దులిపేస్తున్నాం, మళ్ళీ బయటకు ఎక్కుతున్నాం, కారా బసా ఏదో వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం, లేవంగానే దుప్పటి తీయంగానే మళ్ళీ సేమ్ ఏ విధంగా నువ్వైతే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. నువ్వు బ్రెయిన్ చేంజ్ అవ్వాలి అంటే రోజు ఇది నేను మారాలి. ఎంత పొద్దుగాల రేపటి నుంచి నేను మొత్తం జూమ్ మీటింగ్ అటెండ్ అయిపోతా, నేను మొత్తం రాస్తా, 100 మంది ప్రాస్పెక్ట్ వస్తా, హోమ్ మీటింగ్ చేస్తా, ఈ విధంగా కాదు. నీకున్న మైండ్ సెట్ ను రోజు 5% ఈ రోజు కంటే రేపు, నిన్నటి కంటే ఈ రోజు ఏం నేర్చుకున్నావు, నిన్నటి కంటే ఈ రోజు ఏం మెరుగా ఉన్నావు అని ఉండాలి. చాలా మంది లీడర్స్ అక్కడ వాళ్ళు అదైపోతున్నారు, వీళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుందంటే అది ఎవరితోని కూడా నువ్వు ర్యాలీ చేసి చూసుకోకు. ఎవరు నీకు పోటీ కాదు, నీకు నువ్వే పోటీ. ఈ రోజు నీకు 10,000 వచ్చిందా, వచ్చే మంత్ నాకు 15,000 రావాలి, 12,000 రావాలి, లేదా అట్లీస్ట్ మనకు 10-20% నా చెక్ హైక్ కావాలి, నా పీవీ హైక్ కావాలి, ఒక 30%, 20% అని. ఈ విధంగా మనం కనుక టార్గెట్ పెట్టుకొని కనుక ముందుకు వెళ్ళగలిగితే మాత్రమే మనం ఏదైనా సాధించగలుగుతాం. చాలా మంది ఆ లీడర్స్ కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోయి ఉన్నారు. ఈ రోజు చాలా మంది చూసుకుంటే గతంలో వచ్చి మనకు ఈ రోజు అద్భుతంగా జరిగింది మనకు అవార్డ్ ఫంక్షన్. చాలా మంది రావడం జరిగింది, వివిధ లీడర్స్. మన దగ్గర నుంచి చూసుకుంటే చాలా తక్కువ మంది అటెండ్ అయినట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఎక్కడ పోతున్నాం, ఏం చేస్తున్నాం? ఫస్ట్ చదువు రాకముందు కాకరకాయ అన్నాం, చదువు వచ్చినాక దాన్ని కీకరకాయ అంటున్నాం. అంటే ఒక్కసారి ఆలోచించండి.
ఏం నేర్పిస్తున్నాం, ఏం నేర్చుకుంటున్నాం, లీడర్షిప్ బిల్డ్ ఎలా చేయాలి, డూప్లికేషన్ ఎలా చేయాలి, ఈ రోజు నీకు వచ్చిందని ఎలా చేయాలి, దాన్ని ఈ విధంగా మర్చిపోయి ఒక దగ్గరికి పోయిన తర్వాత వెంటిలేషన్ మీద ఉంటారు కదా, సాచురేషన్ మోడ్ లో ఉండిపోయి నేను క్విట్ అవ్వాలా లేకపోతే నేను పోవాలా, ఈ పాత వాళ్ళకి చెప్తున్నాను, నేను క్విట్ అవ్వాలా, ఇది పోవాలా, ఇది వస్తలేదు, నేను ఇంతగానం చేస్తున్నాను కానీ నాకు టీం బిల్డ్ అవుతలేదు, ఇంతగానం చేస్తున్నాను నాకు ఇన్కమ్ వస్తలేదు అంటే మనకు కూడా అండి ఎవరో ఎక్కడో ఏదో ఒక తప్పు చేస్తున్నాం 100%. ఈ రోజు రావట్లేదు అంటే ఈ రోజు ఇది లక్ మీద వచ్చే ఇన్కమ్ కాదండి, ఇది 100% మీ టీంను బిల్డ్ చేస్తే వచ్చే ఇన్కమ్. కాబట్టి టీం బిల్డ్ కాకపోవడానికి ఏమేం తప్పు చేస్తున్నాని నీకు నువ్వు కూర్చొని ఒక పాయింట్స్ వైజ్ గా రాసుకొని ఏమేం తప్పులు చేస్తున్నావు అని చెప్పి ఒక 10 తప్పులు అనుకో, ఒకటేసారి 10 తప్పులు నువ్వు కరెక్షన్ చేయలేవు 100%. నేను రోజు వేసి రీల్స్ ఎక్కువ చూస్తున్నాను లేదా అనవసరంగా బయట మాట్లాడుతున్నాను, నేను వెళ్తున్నా కానీ క్వాలిటీ పీపుల్ నేను కలవట్లేదు, నేను వెళ్తున్నా కానీ నేను వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా మీటింగ్ రావట్లేదు. ఈ విధంగా మీరు పాయింట్ వైజ్ గా కూర్చొని ఒక 10 to 20 మీ దగ్గర ఉన్న ఏం మైనస్ అన్ని రాసుకొని దాంట్లో రోజుకు ఒక్కటి మార్చుకొని ఈ రోజు ఇది మార్చుకుంటా అని చెప్పి దాని కన్సిస్టెన్సీగా ఒక 1 వీక్ దాని మీదనే ఉండి తర్వాత నెక్స్ట్ వీక్ అలా విధంగా ఒక 1 month లో మొత్తం నువ్వు మారడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంతే తప్ప ఈ రోజుకెళ్ళ వేసి రేపు మారేస్తా మొత్తం చేసేస్తా అంటే మనం రోబోం కాదు, లేకపోతే ఏం కాదు. రంజిత్ సార్ మొత్తం సెషన్ చెప్పిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు మొత్తం మారిపోతా అంటారు, నెక్స్ట్ వచ్చే వరకు ఎవరు మారట్లేదు. మనం చూస్తూనే ఉన్నాం కదా, జూమ్ మీటింగ్ లో ఎంతమంది జాయిన్ అవ్వాలి లేకపోతే డబ్బులు కట్టాలి అంటున్నాం కానీ ఓకే అది ఇది అనిపిస్తుంది, కానీ నెక్స్ట్ ఏమనిపిస్తుందో ఎంతమంది కాల్ చేస్తున్నాం ఏంటిది అనేది కూడా మనం చూసుకొని అవకాశం ఎక్కువ ఉంటుంది దీంట్లో బాగా ఆలోచిస్తే. ఈ రోజు చాలా మంది ఇక ఇక్కడ ఏమవుతుంది అంటే ఈగో అని అంటున్నారు. ఈగో కంటే మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా ఉంటే చాలా మంచి లీడర్షిప్ ను బిల్డ్ చేయొచ్చండి. ఇవాళ రేపు ఎంత సింపుల్ బిజినెస్ ఎంత సింపుల్ గా చేయొచ్చు, ఏదో ఆషామాషి కంపెనీలో ఉండట్లేదు. చాలా మంది టెస్టిమోనీలు ఉన్నాం, చాలా మంది గతంలో వేరే వేరే దగ్గర పనిచేసి కూడా ఆయా కంపెనీలు మూతపడిపోతే చనిపోయే దశలో కూడా ఈ బిజినెస్ టేక్ ఓవర్ చూసుకొని ఈరోజు విఎంసీఎం గా ఉన్నవారు ఉన్నారు మన దగ్గర, మన లీడర్స్. అంటే మీరు కంపెనీ తప్పు కాదు, మన యొక్క సిస్టమ్ తప్పు కాదు, ఇక్కడ ఏం తప్పు ఉందంటే మన తప్పు ఉంది అంతే తప్ప నా అప్లైన్ తప్పు ఉంది అంటే చాలా తప్పండి. ఇవాళ రేపు అప్లైన్ తో సంబంధం లేదు, ఇక్కడ నాది బిజినెస్ అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు గ్రో అవ్వగలుగుతావు. ఇది నాది బిజినెస్ కాదు, ఎప్పుడైతే ఇది అప్లైన్ బిజినెస్ అని నువ్వు కనుక అనుకుంటే చాలా మట్టుకు ఫెయిల్ అయిపోతావు. ఈరోజు అప్లైన్ బిజినెస్ ఎక్కడ ఉంది ఈరోజు చూడండి, చాలా మంది లీడర్స్ ఉన్నారు కానీ వాళ్ళ డౌన్ లైన్ కంటే వాళ్ళ అప్లైన్ వాళ్ళ డౌన్ లైన్ ముదుగల విఎంసీఎం అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతెందుకు నేను కూడా చూసుకుంటే నేను గ్రేట్ లీడర్ హరికృష్ణ సార్ కంటే ముదుగాలు ఫస్ట్ సార్ కంటే ఎక్కువ నేను తీసుకున్నాను, కార్ తీసుకున్నాను. ఈ విధంగా ఇది నాది బిజినెస్, ఇది నాది అనుకుంటే మాత్రమే మీరు ఈ రోజు చేయగలుగుతారు తప్ప ఇంకోటి ఏమీ లేదు. చాలా మంది ఇవాళ రేపు చూసుకుంటే XYZ కంపెనీ లెఫ్ట్ వేసుకో రైట్ వేసుకో అని చాలా కంపెనీ వస్తున్నాయి పోతున్నాయి. ఎవరు ఎందుకు పోతున్నారు దాంట్లోకి, ఎందుకు పోతున్నారు అంటే గ్రేట్ లీడర్ రంజిత్ సార్ అంటాడు మనదే తప్పు. ఎస్ మనదే తప్పు, నేను గమనించాను. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే వాళ్ళకి ఇన్కమ్ ప్లాన్ చెప్పడం తెలియదు, వాళ్ళకి ఎల్బో ఎట్లా వస్తుందో తెలియదు, తర్వాత అదే విధంగా చూసుకున్న టీంని ఎలా బిల్డ్ చేయాలో తెలియదు, ఎలా ఇన్విటేషన్ చేయాలో తెలియదు, ప్రాస్పెక్ట్ లిస్ట్ లేదు వాళ్ళ దగ్గర. ఎన్నో ఎన్నో తప్పిదాలు ఉన్నాయి. కరెక్ట్ 7 మిస్టేక్స్ అంటే ఏం తెలియదు. 100% ప్రొడక్ట్ యూజర్ గా ఉండరు వాళ్ళు. ఇవన్నీ తప్పులు చేసుకుంటాం, ఏదో లాగించుకొచ్చుకొని అలా పోయేసి ఆ కింది వాళ్ళు ఒకరు ఇద్దరు పనిచేస్తే ఏదో ఒక లెవెల్ వచ్చేసి ఈ రోజు వాళ్ళు ఎందుకు పోతున్నారు అంటే వాళ్ళకు నెక్స్ట్ ఏంటి, వాళ్ళ కింద వాళ్ళు పని చేస్తున్నారు అంటే ఒక 2 లెగ్లు నడుస్తున్నాయి, గోల్ డైరెక్ట్ అవుతున్నారు, సైడ్ వాల్యూమ్ కావాలి, సైడ్ వాల్యూమ్ అయితే లేదు, తన అచీవ్మెంట్ కాలేకపోతున్నాడు అంటే తన దగ్గర సబ్జెక్ట్ లేదు. కాబట్టి ఏం చేస్తాడు, ఈరోజు నేను గింతాలి ఈ లెవెల్ ఉన్నా ఆ లెవెల్ ఉన్నా నాకు డబ్బులు రావట్లేదని పక్కపొంటి కంపెనీలో పోతారు. ఎందుకంటే సబ్జెక్ట్ లేని వాళ్ళు మాత్రమే పోతారు. ఈ రోజు కనుక వెస్టేజ్ కంపెనీ నీకు డైరెక్ట్ మార్కెటింగ్ తెలిసి వెస్టేజ్ కంపెనీ గురించి కనుక మీరు కనుక తెలుసుకొని 100% ఉంటే ఇవాళ రేపు ఎవ్వరు కూడా ఇది వెళ్ళరండి. 3 జనరేషన్ 3 సంవత్సరాలు కాదండి, మీరు ఇక్కడ 300 సంవత్సరాలకు ట్రస్టెడ్ కంపెనీ అలా బిల్డ్ చేసి అలా చేసింది గ్రేట్ లీడర్ మనకు గౌతమ్ బాలి గారు. ఆ విధంగా డిజైన్ చేసి పెట్టాడు. తన సిస్టమ్ పోతుంది, మనుషులు పోతారండి, సిస్టమ్ అక్కడనే ఉంటుంది.
కాబట్టి సిస్టమ్ ఫెయిల్ అవ్వదు. ఫెయిల్ అవ్వని సిస్టాన్ని కనెక్ట్ చేసి పెట్టారు. ఇంకెక్కడ ఉందండి ఈ ఇండియాలో? ఇక్కడ మన మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ ఏ విధంగా ఉంది? మీ గవర్నమెంటే మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ అని అవార్డు ఇచ్చింది. ఇంక ఎవరిని నమ్ముతారు? ఎవరు నమ్ముతారు? మీరు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరిని నమ్మాలి అంటే కంపల్సరీ సిస్టాన్ని నమ్మండి. అదేవిధంగా మీ అప్లైని నమ్మండి. అప్పుడు మాత్రమే మీరు ఏదైనా చేయగలుగుతారు. ఏదైనా మీరు సాధించగలుగుతారు. చాలా మంది ఈజియెస్ట్ గా బిజినెస్ ఉంది అని చాలా మంది ఈ రోజు మన గ్రేట్ లీడర్ రంజిత్ కుమార్ సార్ ₹1000 ప్లాన్ చెప్తున్నాడు. ఎక్సలెంట్ అండి. ఇప్పుడు దాన్ని చాలా మంది మన లీడర్స్ దాన్ని ఈ రోజుని సిఎన్సి చేయకుండా చాలు కదా, ₹1000 కొనిస్తే 10 మంది కొనిస్తే అయిపోతుంది కదా, ఈ విధంగా కొందరు మాట్లాడుతున్నారు. సార్ చెప్పిన దాన్ని మీరు కరెక్ట్ అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారు సార్ అంటే, ఈ రోజు ఒక కొత్తగా ప్రాస్పెక్ట్ నేను జాయిన్ చేయించాను. నేను జాయిన్ చేయించినప్పుడు నేనేం చెప్పాలి తనకి? ఈ రోజు నీకు ఎన్ని ఫ్యామిలీస్ తెలుసు? నీకు ఎన్ని ఫ్యామిలీస్ తెలుసు అని అడుగుతాం. అంటే చాలా మంది 20-30 ఫ్యామిలీ తెలుసు, 40 ఫ్యామిలీ తెలుసు, మోస్టెడ్ అని మనం. అయితే ఓకే తెలుసు. నీకు నమ్మకం ఉన్న ఫ్యామిలీస్ ఎన్ని? అంటే నువ్వు ఏది చెప్తే అది వినడానికి ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అంటే ఈజీగా 10-15 ఫ్యామిలీస్ ఉన్నాయని చెప్తారు. ఈ రోజు నువ్వు ఏం చేయాలి? అప్పుడు మన డౌన్లైన్కి ఏం చెప్పాలి? కొత్తగా జాయిన్ అయినప్పుడు ఈ రోజు ఏదైతే రంజిత్ కుమార్ సార్ చెప్పిన ₹1000 ప్లాన్ ఉందో, ఈ రోజు నువ్వు జాయిన్ అయినావు కాబట్టి నీ 10 కుటుంబాలు ఏదైతే ఉన్నాయో నువ్వు ఇక్కడ ప్రొడక్ట్స్ తీసుకో. ₹10,000 ప్రొడక్ట్ తీసుకో అంటే నువ్వు పెట్టుబడి కాదు. ఆ రోజు 10,000 పెట్టి కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 5,000 పెట్టి ప్రొడక్ట్ లేదు, 5,000 కూడా అవసరం లేదు. ఒక ₹3,000 పెట్టి ప్రొడక్ట్ తీసుకో. ఒక 3 ఫ్యామిలీకి ఇచ్చిరా. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 3 ఫ్యామిలీలకి, ఈ విధంగా ఒక 10-15 ఫ్యామిలీస్ కి నువ్వు జాయిన్ అయిన మంత్ లో నువ్వు ప్రొడక్ట్ ఇస్తే ఈ రోజు వాళ్ళు వాడిన తర్వాత ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ మనది. తర్వాత ఐఎస్ఎస్ సర్టిఫికేట్, A to Z బెస్ట్ న్యూట్రికల్ అవార్డు సర్టిఫికేట్, బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవార్డు, ఎంత క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్ ఈ రోజు ఎవరు కాదంటారు? నువ్వు చెప్తే వింటే ఒక ₹1000 ప్రొడక్ట్ తీసుకుపోయి నువ్వు ఇస్తే వాళ్ళు తీసుకోరా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. అలాంటి ఇవ్వరు అంటే నువ్వు ఏ విధంగా బిజినెస్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నావు అనే విషయాన్ని వాళ్ళతో మాట్లాడించి, వాళ్ళతో చేసి కన్విన్స్ చేసి, కాదు వాళ్ళకి కన్విన్స్ చేయొద్దు, వాళ్ళకు ప్లాన్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక నిర్దేశం ఇవ్వాలి. అప్పుడు తీసుకున్న తర్వాత ఇచ్చిన తర్వాత అక్కడ అలాగా ఒక 10-15 మెంబర్స్కి ఇస్తే ఈ రోజు ఎంతమంది అయినట్టు? 10 మెంబర్స్. నెక్స్ట్ మంత్ ఆ 15 మెంబర్స్ 10 మెంబర్స్ ఇస్తే దాంట్లో ఒక సగం మంది కూడా మళ్ళీ రీపర్చ్ చేయడానికి ఉంటారు. ఆ విధంగా నీతోని మళ్ళీ నీ లెక్క బిజినెస్ చేసే వాళ్ళు ఒక 5గురు దొరుకుతారు నీకు దాంట్లో. నీ లెక్క బిజినెస్ చేసేవాళ్ళు 5గురు దొరుకుతారు. అలాగా ఒక 4 మంత్స్ చేస్తే వాళ్ళకి సిఎన్సి ఆఫర్లో వాళ్ళకి ఎంత లాభం వస్తుంది, ఏ విధంగా సగానికి 10-20% డిస్కౌంట్కి ఇచ్చేసినా కూడా ఫ్రీ ప్రోడక్ట్ మీ దగ్గరనే ఉండిపోతుంది. మనం తిరగడానికి ట్రావెల్కి పనికొస్తుంది. ఈ విధంగా లీడర్ వాళ్ళకి ఆ విధంగా ఇచ్చేసి సిఎన్సిని కూడా మనం ఇట్లా పక్కదోవ పట్టకుండా ఈ విధంగా కనుక మనం నేర్పించగలిగితే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. అంటే సార్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, ఈ రోజు కనుక మీరు చూసుకుంటే ఎంత ఈజీగా అంటే ఒక ₹1000 కూడా ఈ రోజు బిజినెస్ చేసి కూడా మన లక్షల కోట్లు తీసుకోవచ్చు అనే విషయాన్ని మనం చూపుతున్నారంటే ఒకసారి చూసుకోండి. మనకేం అర్థమవుతుందో ఒకసారి చూడండి. ఈ రోజు చూసుకుంటే ఎవరైనా సరే, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా సరే, కంపల్సరీ ఈ రోజు నుంచి వెళ్ళి కొత్త అధ్యాయం లెక్క వచ్చే శివరాత్రికెల్లా మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో కంపల్సరీ డిసెంబర్కి వెళ్ళి అన్నీ అవ్వాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు ఈ రోజు నాకు ఫీవర్ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, చూపించుకున్నాను, తన టాబ్లెట్ ఇచ్చాడు, నేను చేతులు ఇట్లా పట్టుకొని ఉన్నాను, నాకు ఫీవర్ తగ్గుతుందా? తింటే తగ్గుతుంది. ఈ రోజు మీరు కుకింగ్ చేస్తున్నారు, దాంట్లో బవల్లో మీరు రైస్ వేశారు, వాటర్ పోసారు, అక్కడ పెట్టారు, అవుతుందా? స్టవ్ వెలిగించాలి, అప్పుడు మాత్రమే అవుతుంది. ఆ విధంగా మనం గనక మీరు గనక ఎన్నో కోరికలు ఏదో ఉంది, డిసెంబర్ రెవల్యూషన్ తీసుకుంటున్నాం, కానీ దానికోసం ఏం చేస్తున్నాం? ఈ నెక్స్ట్ మంత్ టార్గెట్ ఏంటి? మన 30 డేస్లో నువ్వు ఏం చేయాలి? నెక్స్ట్ 30 డేస్లో నువ్వు ఏం చేయాలి? ఈ మంత్ నేను ఏం అచీవ్ అవ్వాలి? ఈ విధంగా ప్లాను ఇవన్నీ ఉంటేనే మాత్రమే ఉంటుంది. కానీ ఎవరైనా సరే కన్సిస్టెన్సీగా టైం పెడితేనే ఇన్కమ్ వస్తుంది. ఇంకోటి ఏమీ లేదు. ఇది మాత్రం మీరు బాగా బాగా గమనించాల్సిన విషయం డియర్ లీడర్స్. నేను చెప్పేది ఇంకా చూసుకుంటే ఈ రోజు మనం ఎంత మంది అండి అక్కడ 8,000 పీపుల్స్ చూసిన వారికి ఒకసారి ఎంత ఆనందంగా ఉంటుంది. ఈ రోజు కూడా కొత్త వాళ్ళని కనుక తీసుకొచ్చి అక్కడ చూపించగలిగితే ఎంతమంది అక్కడ సర్వన్ సారు తను ఒక పోలీస్ కానిస్టేబుల్, తను విజయవాడలో విజయవాడలో అవార్డ్ ఫంక్షన్ చూసి తను లాంగ్ లీవ్ పెట్టేసి బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు తను
డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. అంటే మనం ఎవరికి ఏంటి చెప్తున్నాం, కంపల్సరీ వీక్లీ మీటింగ్ అయినా, అది మంత్లీ మీటింగ్ అయినా, అది కంపల్సరీ బూట్ క్యాంప్ అయినా, అవార్డ్ ఫంక్షన్ అయినా, ఏది అయినా మన టీంను కొత్త వాళ్ళని కనుక చేర్చగలిగితే ఉంటుంది. ఈ రోజు మీరు ఎంత పోయి మీరు హోమ్ మీటింగ్ చేసినా, హోమ్ మీటింగ్ నుంచి లీడర్స్ వస్తారు. ఆ లీడర్స్ ను మనం తీసుకొచ్చి ఇలాంటి మీటింగ్ లో కూర్చోబెడితే వాళ్ళు పర్ఫెక్షన్ లీడర్ గా అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని తూచా చెప్పకుండా పాటించి, ఈ రోజు నుంచి మీ దగ్గర ఎలాంటి లిస్ట్ లేకున్నా కంపల్సరీ లిస్ట్ రాసుకుంటారని, అదే విధంగా మీరు ఏదైతే కొత్త వాళ్ళకు ఒక 3 అవర్స్, ఫస్ట్ అవర్ లో ప్రొడక్ట్ గురించి వెళ్ళి, సెకండ్ అవర్ లో లిస్ట్, థర్డ్ అవర్ లో జూమ్ మీటింగ్ గురించి వెళ్ళి చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టి, అదే విధంగా ₹1000 ప్లాన్ ను కంపల్సరీగా మీరు ఒక న్యూగా జాయిన్ అయిన వాళ్ళతోని కంపల్సరీ ఒక 10 కుటుంబాలకు నువ్వు ప్రొడక్ట్ ఇవ్వాలి, ఒక 15 కుటుంబాలకు ప్రొడక్ట్ ఇవ్వాలి. ఎంత ప్రొడక్ట్? ₹1000 ప్రొడక్టే ఇవ్వాలి. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకొని కనుక ముందుకు వెళ్ళగలిగితే టీంలు గ్రోత్ అవుతాయి. అంతే తప్ప మనం చేసిన నేను వస్తాను, నేను మీటింగ్ చేస్తాను అంతే, నేను ప్రాస్పెక్ట్ లిస్ట్ తీసుకురాను అంటే మాత్రం ఎక్కడ కూడా రాదండి. ఈ రోజు ఇక్కడ చేసిందంటే టీం బిల్ అవుతూనే ఇన్కమ్ వస్తుంది. నీ దగ్గర ఎంత మంది ఉన్నారని కాదు, ఎంత క్వాలిటీ పీపుల్స్ ఉన్నారని అవుతుంది. ఎంతమంది నీ కింద ఇన్కమ్ ప్లాన్ చెప్తున్నారు, ఎంతమంది ఆ ప్రొడక్ట్ గురించి చెప్తున్నారు అన్న దాని మీదనే నీ ఇన్కమ్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తులను మనం తయారు చేద్దాం, మంచి క్వాలిటీ టీంను కడదాం. అదే విధంగా మనం ఏదైతే ఉందో టిహెచ్హెచ్ ఫ్యామిలీ నుంచి వెళ్ళి కూడా చాలా మంది కూడా విఎంసీఎం రావాలి. అదే విధంగా మనం అంటే ఏంటో చూపించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఉంటుందండి. ఈ రోజు లీడర్ అంటే లీడర్ గెలవడండి, టీం గెలిస్తే లీడర్ గెలుస్తాడండి. కాబట్టి ఈ రోజు టీంని గెలిపిస్తూ మీరు గెలుస్తారని అనుకుంటున్నాను. ఈ రోజు నేను అదే చెప్పానండి, 20 మినిట్స్ మేబీ అయిపోయింది. నేను ట్రావెల్లో ఉన్నాను. నా సెషన్ మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటాను. కొన్ని పాయింట్స్ అయినా దీన్ని తీసుకొని మీరు మారతారని అనుకుంటున్నాను. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నేను పేరు పేరున నా అప్లయన్స్, అదే విధంగా నా లైఫ్ లైన్స్ కు మరోసారి వారికి శిరస్సు వంచి వాళ్ళకు నమస్కారం చేస్తున్నా అండి. ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన టిహెచ్హెచ్ ఫ్యామిలీకి, ఈ రోజు నాకు ట్రావెల్లో ఉన్నా ఏది ఉన్నా కూడా మంచిగా నాకు సపోర్టింగ్ గా ఉండి నాకు చేయగలుగుతామని చెప్పిన మోటివేషన్ ప్రతి లీడర్కి పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన టిహెచ్హెచ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, లహరి మేడం. థ్యాంక్ యూ.